వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పు తోటకూర చేస్తున్నా. అది ఎలా చేయాలో మీకు చూపిద్దామని. ఇగోండి, పప్పు అయితే ఒక 150 గ్రాములు ఉంటుంది. ఇలా ఏ పప్పు అయినా కొంచెం దోరగా వేయించుకోవాలి మనం. ఇది వేయించుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ తోటకూరని ఈ పప్పుని ఎలా చేస్తానో చూద్దరు కానీ మీరు. ఓకే, ఇవ్వండి. శుభ్రంగా 2 సార్లు కడిగి ఈ వాటర్ అయితే పోసానండి. చేద్దామంటే దీంట్లో కొంచెం పసుపు, వేపుకోవాలని ఎందుకంటున్నానంటే దాంట్లో ఉన్న పప్పులో ఉన్న కమ్మదనం బయటకు వస్తుందండి. వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు కూడా. పసుపు వేసాను కదా, కొంచెం 2 స్పూన్లు కారం వేసాను. ఒకవేళ తొందరగా పప్పు ఉడకాలంటే 2 స్పూన్లు, 2 స్పూన్లు కాదు, చిన్న స్పూన్ ఇది, 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ తోటకూర పెట్టేద్దాం. ఇప్పుడు కడిగి శుభ్రంగా కట్ చేసుకున్న తోటకూరని నీళ్ళలో పెట్టేద్దాం. వేసవకాలం ఆకుకూరలు ఎక్కువ తినాలండి. ఈ నాన్ వెజ్లు ఇవన్నీ మసాలాలు బాడీకి అంత మంచిది కాదు. ఆకుకూరలు, కాయగూరలు, సొరకాయ, ఇలా మనకు బాడీకి వాటర్ ఉండదు కదా వేసవకాలం, చెవట్లు అవి పట్టి. అందుకని మనం ఇప్పుడు ఆకుకూరలు, బీరకాయ, దోసకాయ ఇలా ఇవ్వండి. నానబెట్టిన చింతపండు అయితే ఉంది, అదే కొంచెం వేస్తున్నా నేను. ఇదైతే సరిపోతుంది. కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఒక 4 విజిల్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం పప్పుని తాలింపు పెట్టుకునే విధానంలో చూద్దాం. ఓకేనా? స్టవ్ 4 విజిల్ చాలండి. ఖచ్చితంగా 4 విజిల్స్ అయితే వచ్చాయండి. వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో అయితే ఆనియన్స్ కానీ చిల్లీ కానీ ఏమీ వేయలేదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం తాలింపు వేస్తున్నాము. సో తాలింపు అయితే వేసేసాం. పప్పు తోటకూర ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.